बार बार हर बार हर घर का दिल में है सरदार हमारा सरदार गौतु लచ్చన్న గారి 117వ జయంతి వేడుకలు ప్రభుత్వం పరిధిలో ప్రభుత్వం అంగరంగ వైభవంగా విజయవాడ నడిబొడ్డున ఇంత చక్కగా బడుగు బలహీన వర్గాల పెద్దలందరినీ ఈ రోజున మంత్రులు ఎమ్మెల్యేలు వివిధ శాఖల్లో ఉన్న అధికారులు నాయకులు అందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి గౌతు లచ్చన్న గారిని స్మరించుకుంటూ ఆయన జయంతిని పురస్కరించుకొని ఈ రకంగా మనం జరుపుకోవడం అనేది చాలా గొప్ప సంతోషకర విషయం అని మీ అందరికీ తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని శ్రీరాముడుగా శ్రీరామచంద్రుడిగా మనందరం కొలుస్తాం. రామ లక్ష్మణులుగా కొలిచే విధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా రాముడు ఎన్టీఆర్ అయితే లక్ష్మణుడు మన గౌతు లచ్చన్న గారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపే దిశగా అడుగడుగున వారు చేసే ప్రతి సంస్కరణలు కూడా ఆ రకంగానే ముందుకొచ్చాయి. విశ్వవిఖ్యాత అంటే గుర్తు రావాల్సింది ఎన్టీఆర్ పేరు, నవ్యాంధ్ర నిర్మాత అంటే గుర్తు రావాల్సింది చంద్రబాబు గారి పేరు, బాబా సాహెబ్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటాం. అలాగా సర్దార్ అంటే గౌతు లచ్చన్న గారిని గుర్తు చేసుకునే విధంగా మనందరం కూడా భావితరాలకి రేపటి పౌరులకు తెలిసే విధంగా కూడా మనందరం కూడా వారి గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని రైతు బాంధవుడుగా అప్పట్లోనే రైతు కష్టాలు తెలుసుకొని ఆ కష్టాన్ని పరిష్కరించాలని ఒక పట్టుదలతో రైతు శ్రమని రైతు పడ్డ కష్టాన్ని మరి ఎట్టి పరిస్థితుల్లో పరిష్కరించాలని ఒక నినాదంతో చీకట్లోనే సాయంత్రం అయితే చిమ్మ చీకటి స్ట్రీట్ లైట్లు ఎటువంటి వ్యవస్థ లేని తరుణంలో ఆ రోజుల్లోనే కథం తొక్కాడు, ముందరికి తెప్పాడు, పాదయాత్ర తెప్పాడు. రైతు బాంధవుడిగా అభినవ రైతు బాంధవుడిగా గౌతు లచ్చన్న ఒక ముందరికి వ్యక్తి ఎంతో మంది రైతుల జీవితాల్లో వెలుగు నింపడానికి కృషి చేశాడని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. మరి చంద్రబాబు గారికి స్ఫూర్తినిచ్చి రైతు కష్టాన్ని రైతు బిడ్డకే పెట్టు కాబట్టి చంద్రబాబు గారు రైతు బిడ్డ, గౌతు లచ్చన్న గారు రైతు బిడ్డ, రైతు కష్టం తెచ్చినాడు కాబట్టి గౌతు లచ్చన్న గారిని స్ఫూర్తిగా తీసుకొని చంద్రబాబు గారు రైతు కష్టాల కడగలన్నీ కూడా కడదీరుస్తున్నాడని మీకు గుర్తు చేస్తూ మరి ఈ రోజున ఆ మహనీయుడిని స్మరించుకుంటూ పొడుగు బలహీన వర్గాల ఉద్ధరించాలన్నా, వారి దాదాపులు కావాలన్నా, వారిని బ్రహ్మాండంగా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ముందుకు నడిపించాలన్నా అది ఒక్క తెలుగుదేశం పార్టీతో సాధ్యం అని చెప్పడానికి ఇదిగో ఈ వేదికే ఒక నిదర్శనాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ మరొకసారి గౌతు లచ్చన్న గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు.